ఆత్మ శాంతించాలి అనే మాట చాలా మందికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇందాక నా కుమారుడు కూడా చెప్పడం జరిగింది, దయించే మాట అనకండి. ఆత్మ ఎవరికి శాంతించాలి అని ఈ లోకం అనుకుంటది అంటే, వారు ఎలాంటి బ్రతికారో అర్థం కానప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో వారు జీవించారో తెలియనప్పుడు ఇక్కడ శాంతులు జరిపిస్తా ఉంటది. కానీ బైబిల్ చెబుతా ఉంది, ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేసే శాంతి ప్రార్థనలు, ఇక్కడ చేసే శాంతి హోమాలు ఉపయోగం ఉండదు అని. నీ ఆత్మ శాంతిలో నెమ్మది పొందుతూ ఉండాలంటే నువ్వు బ్రతికున్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు క్రమమైన జీవితాన్ని జీవించాలి అని బైబిల్ చెప్తా ఉంది. పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు ఎలాంటి జీవితాన్ని జీవించారో నాకన్నా మీకే బాగా తెలుసు. సాధారణంగా పాస్టర్స్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి అంటే, విశ్వాసుల్ని దగ్గరికి రానివ్వరు, ఎందుకంటే వారి కుటుంబంలో విషయాలు బయటికి తెలిసిపోతాయని. అందుకే చర్చి వరకుయే పరిమితం. వాళ్ళ పర్సనల్ విషయాలలో సంఘం ప్రమేయం ఏమీ ఉండదు. కానీ పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ జీవితం అలాంటిది కాదు, ఆయన కుటుంబం అలాంటిది కాదు. మేము ఇక్కడ ఏం చెబుతా ఉన్నామో, మా ఇంటిలో మేము ఉన్నప్పుడు, మేము ఒంటరిగా మేము ఉన్నప్పుడు, మేము ఎక్కడికైనా అకేషన్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా క్యాంపుకి వెళ్ళినప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమో మీలో చాలా మందికి యూత్కి తెలుసు. ఎందుకంటే యూత్లో చాలా మంది మాతో పాటు వచ్చేవాళ్ళు కనుక. మా ఇంట్లో మాతో పాటు భోజనం చేసేవాళ్ళు. అందరూ పాస్టర్ గారికి భోజనం ఏర్పాటు చేస్తారు, కానీ పాస్టర్ గారికి సంతోషం ఏంటో తెలుసా? యూత్ వాళ్ళందరికీ, లేకపోతే ఇంటి దగ్గర మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయడం పాస్టర్ గారికి ఎంత సంతోషము. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు రాజశర్ల యూత్ అందరూ మా దగ్గర ఎక్కువ రెగ్యులర్గా ఉండేవాళ్ళు. పిల్లలు చిన్నప్పటి నుండి కూడా మాతో ఎక్కువ సంబంధం కలిగి ఉండేవాళ్ళు. తర్వాత తాడేపల్లిగూడెంలో గుడ్ షెపర్డ్ క్యాంపస్ కి మేము షిఫ్ట్ అయిన తర్వాత ఆ తాడేపల్లిగూడెం సంఘస్థులు, ఆ యవనస్తులు మాతో ఎక్కువ అటాచ్మెంట్. అంటే ఒక్కొక్కసారి మేము అందరం కలిసి భోజనాలు తింటాం హాల్లోనే, అందరితో పాటు పాస్టర్ గారు నేను కూడా కూర్చుంటాం, ఆ పిల్లలందరితో పాటు. ఇంత దగ్గర సంబంధం. కనుకనే పాస్టర్ గారు ఏ రోజున నువ్వు మారు, నీ జీవితం ఇలాగా అని ఎవరిని పాయింట్ అవుట్ చేసి చూపించాల. ఇందాక రాధాకృష్ణ చెప్పాడే, నేను పాస్టర్ గారిని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి మారాను. తనకి పాటలు పాడమని ఇస్తా ఉంటే, తన చేతల పాటలు పాడిస్తా ఉంటే పాస్టర్ గారికి వచ్చిన కంప్లైంట్స్, పాస్టర్ గారు అతను రాత్రి ఇలా చేశాడు, మీరేంటి పాస్టర్ గారు అతనికి పాటలు ఇస్తున్నారు, పర్సనల్ గా వచ్చిన కంప్లైంట్స్ అవన్నీ. పాస్టర్ గారు ఏమీ అనేవాళ్ళు కాదు, ఏం మాట్లాడేవాళ్ళు కాదు. మేమిద్దరం అనుకునే వాళ్ళం, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఒకవేళ మేమే గనక అతను లేకపోతే యవనస్తుల్లో తాగి తందనాలు ఆడుతున్నారు అని దూరం పెట్టాము అంటే, ఖచ్చితంగా సంఘానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. అతనికి మార్పు ఎక్కడ వస్తుంది? ఆ జీవితానికి మార్పు ఎక్కడ వస్తుంది? అందుకే మేము ఎవరిని నువ్వు ఇది తీసేయి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చేయి ఎప్పుడు చెప్పలేదు. పాస్టర్ గారు వాక్యం ఒక్కటే ప్రకటన చేశారు. రెండోది, మాకు దగ్గరగా ప్రతి యవన బిడ్డ మాతో ఉండేలాగున మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మేమేం. అందుకే మేము ఎవరిని నువ్వు ఇది తీసేయి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చేయి ఎప్పుడు చెప్పలేదు. పాస్టర్ గారు వాక్యం ఒక్కటే ప్రకటన చేశారు. రెండోది, మాకు దగ్గరగా ప్రతి యవన బిడ్డ మాతో ఉండేలాగున మేము ఎక్కడికి వెళ్తే అక్కడ, మేమేం తింటే అది, మేమే హోటల్లో ఉంటే హోటల్లో. పాస్టర్ గారు చెప్పడమే కాదండి, నిజ జీవితంలో కూడా చేసి చూపిస్తా ఉన్నాడు. ఈయన ప్రకటిస్తున్న దేవుడు నిజమైన వాడు. కాబట్టి మన బ్రతుకులు కూడా మార్చుకోవాలని యవన బిడ్డలందరూ కూడా వారి జీవితాలను యేసయ్య రక్తంలో కడుక్కున్న వాళ్ళే. ఇప్పుడు ఒక నియమం, ఒక నిష్ట కలిగినటువంటి వాళ్ళే.